జైపాల్ రెడ్డిని 2014లో సీఎంగా ప్రకటిస్తే కాంగ్రెస్ గెలిచేది. సిద్ధాంతం కోసం చివరి వరకు బతికారన్న రేవంత్ రెడ్డి. విభిన్న జాతులు సంస్కృతులకు కేర్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని రక్షిస్తామన్న సీఎం. కేసీఆర్ పాలనలోనే మేడిగడ్డ కుంగింది, వాళ్లే ముంచారు. కుట్ర ఆరోపణలపై సాక్ష్యాలు ఇవ్వాలని కేటీఆర్కు ఉత్తమ్ సలహా. టీఆర్ఎస్ పై తక్కువ మాట్లాడితేనే మంచిదన్న కోమటిరెడ్డి. ప్రచారం కోసమే కేటీఆర్ కాళేశ్వరం వచ్చారన్న వివేక్. సిటీల్లో వరద నివారణ చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. బోర్లకు మీటర్ల మీద చర్చకు రావాలన్న జగదీష్ రెడ్డి. లాల్ దర్వాజా బోనాలు, అమ్మవారికి భక్తుల మొక్కులు. పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం, మంత్రులు. రామగుండం ప్లాంట్పై సర్కార్ నిర్లక్ష్యమన్న కిషన్ రెడ్డి. కొడంగల్లో ఎంఐఎంకి టికెట్ ఇస్తే ఓడిస్తామన్న సంజయ్. ఢిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద, 3 స్టూడెంట్ల మృతి. ఆందోళనలు కంటిన్యూ, వ్యవస్థ వైఫల్యమన్న రాహుల్. ప్యారిస్లో మన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలన్న మోదీ. మన్ కీ బాత్లో దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని. ఒలింపిక్స్లో భారత్ బోని, గురి తప్పని మనుబాకర్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డిది ప్రత్యేక స్థానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014లో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. కల్వకుర్తిలో పర్యటించిన రేవంత్ జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతామని చెప్పారు. 2014లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే గెలిచేదన్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం వల్లే ఆ ఎన్నికల్లో ఓడిపోయామని రాహుల్ గాంధీకి చెప్పామన్నారు. జైపాల్ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు సీఎం. దేశ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానమని చెప్పారు. కల్వకుర్తిలో పర్యటించిన రేవంత్ రెడ్డి BSNL గ్రౌండ్ లో జైపాల్ సంస్మరణ సభకు హాజరయ్యారు. ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన. రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. శ్రీశైలం హైవేలోని కోట్ర సర్కిల్ దగ్గర జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంస్మరణ సభ ముగించుకుని నేరుగా కోట్ర సర్కిల్ కు వచ్చిన రేవంత్ జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. Our government will preserve and protect the cultural and heritage of Telangana and proudly place it in the world map. Telangana is proud home for World Heritage Site Ramappa Temple, recognized by UNESCO. On behalf of my government and people of Hyderabad, I place on record our appreciation and gratitude for generous contribution of Aga Khan Trust for Culture. నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం కోరారు. ఢిల్లీ
ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో మాట్లాడారు. తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాల సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రెసిడెంట్ కమిషనర్ విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ పై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కార్ కమిషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం కూలిందని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం కుంగుబాటుకు కుట్ర ఉంటే ఆధారాలు ఘోష్ కమిషన్ కు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. కాళేశ్వరం కుంగుబాటు కుట్రలపై కేటీఆర్ దగ్గర ఆధారాలుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ కి ఇవ్వొచ్చని సూచించారు మంత్రి ఉత్తమ్. కేటీఆర్ జోసెఫ్ గోబెల్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని అన్నారు. ప్రాజెక్టు ప్లాన్, నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టంగా చేపట్టడం వల్లే నష్టం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాలపై జలసౌధలో అధికారులతో భేటీ అయ్యారు ఉత్తమ్. 100% వాళ్ళ కక్కుర్తి వల్ల, వాళ్ళ అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళ తొందరపాటు వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం కానీ కూడడం జరిగింది. దాన్ని ఆ బదనాం ఇంకెవరినో మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. నీకేమైనా ఆధారాలు ఉంటే ఈ మంత్రులు ఎవరో కుట్ర చేసినట్టు కదా, జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దగ్గర పోయి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇరిగేషన్ విషయంలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలని, మరింత మెరుగ్గా పనిచేయాలి. అమూల్యమైన ప్రజాధనం మనం ఉపయోగిస్తున్నాం. అది రైతులకి, ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఎవరిని అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కూడా ఆనాడు అడ్డుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అలా చేయట్లేదని, కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలతో సహా అందరికీ అనుమతిస్తున్నామన్నారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం బీఆర్ఎస్ దేనన్నారు ఉత్తమ్. అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూజను, అవగాహన రైతుతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ అసలు మాట్లాడే దాంట్లో అసలు సెన్స్ లేదు. మేడిగడ్డ బ్యారేజు ఒకవేళ ఫుల్ కెపాసిటీ 16 TMCకి నింపితే అది ముందే కుంగిపోయింది. ఏమన్నా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగినాయి. అక్కడ దుమ్ముగూడెం ఆనికట్టు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. సంవత్సరంలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు ఉత్తమ్. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్నారు. ప్రతి 15 రోజులకోసారి నీటిపారుదలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం లాగా కమిషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టబోమన్నారు ఉత్తమ్. ఇప్పటి నుంచి 1 year లోపల 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇప్పుడు నీరు పారని పొలాలకి నీరందించే ప్రక్రియ, ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము. ఇప్పటి నుంచి 1 year లో కొత్తగా 6.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వబోతున్నాం. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధంగా ప్రతి 15 రోజులకోసారి నేను, సెక్రటరీ గారు, రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు అందరితోని ప్రతి పని పురోగతి విషయంలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, గత ప్రభుత్వంలో లా కాకుండా ఎక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజాధనం దుర్వినియోగం చేసి బాధ్యత ఉన్న ప్రజా జీవితంలో మాట్లాడచ్చు. అసలు డ్యాములు, బ్యారేజీలు, ఈ ప్రాజెక్టులు 200-300 ఏళ్ల లైఫ్ ఉంటుంది. 2-3 ఏళ్లలో కూలిపోయిందంటే ఎంత సిగ్గుచేటో చెప్పి దేశం మొత్తం నవ్వుకుంటుంది బీఆర్ఎస్ని చూసి. ప్రాధాన్యత ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే మొదలు పెట్టాలన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్ కు 10,000 కోట్లు కేటాయించామని, నిధుల కొరత లేదు కాబట్టి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. మా హయాంలో ఉన్న విషయంలో మేము పద్ధతిగా ముందుకు పోతాము. ఓకే,
నా పూర్తి నమ్మకం, విశ్వాసం ఈసారి కృష్ణా బేసిన్లో, గోదావరి బేసిన్లో సంపూర్ణ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి ఇప్పుడున్న ఇండికేషన్స్ ప్రకారం కానీ మెట్ డిపార్ట్మెంట్ యొక్క సూచనలు మారు పూర్తి స్థాయిలో ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి మనం చేస్తాం. ధర్నాలు కాదు, ప్రాజెక్టుపై కేటీఆర్ అవగాహన చేసుకోవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా కేటీఆర్ తప్పు అంటున్నారని విమర్శించారు. ప్రచారం కోసమే కేటీఆర్ కాళేశ్వరం టూర్ చేపట్టారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు నీట మునిగాయన్నారు. బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూముల రైతులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు వివేక్. కేటీఆర్ గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే కొద్దిగా కూర్చో, ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం చేసుకో, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు విజిట్ చేస్తే బాగుంటుంది. అరే మా తప్పు అయిపోయింది, మా వలన మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ పంటలు నష్టం కావడం జరిగింది, మేమున్నప్పుడు సత్తాలో మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ విజిట్ చేసినట్టే బాగుంటుండే. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుందని, బాధ్యులను ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు. ఇవాళ ప్రభుత్వం తరపున అమ్మవారికి బోనం సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. ప్రజా ప్రభుత్వంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు బట్టి. బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు, ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామ్నగర్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలకు హాజరయ్యారు వెంకయ్యనాయుడు. అంతకుముందు అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు బండారు దత్తాత్రేయ. ప్రకృతి పండుగలైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు కార్వాన్ నియోజకవర్గంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీలోని దేవాలయాలకు 5 లక్షలు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కానీ రంజాన్ పండుగకు 33 లక్షలు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా ఆలయాలకు నిధులు ఇవ్వాలని కోరారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. లాల్ దర్వాజా అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలిపారు. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పట్టు వస్త్రంతో సత్కరించారు. బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. గోల్కొండ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.
ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి సీతక్క. పాతబస్తీ మీరాల మండి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు మంత్రులు జూపల్లి, దామోదర రాజనరసింహ. ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు జైపాల్ రెడ్డి సేవలు ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు మంత్రులు. జైపాల్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం సంస్మరణ సభలో పాల్గొన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ. కల్వకుర్తి ఎత్తిపోతుల పథకానికి రూపకల్పన చేసిందే జైపాల్ రెడ్డి అని చెప్పారు. ఆయన రాజకీయాలు ఎంతో మందికి ఆదర్శమన్నారు. త్వరలోనే పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు మంత్రులు. పార్లమెంటు అడ్జర్న్మెంట్ అయితే గొడవ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరా కుమార్ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ 3 ఆఫ్ ది హౌస్ పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఆనాడు మీరా కుమార్తో ఆ బిల్లు పాస్ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. తెలంగాణ పోరాట సమయంలో వాళ్ళు ఢిల్లీలో ఉండి ఏ రకంగా హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఉంది జైపాల్ రెడ్డి గారు అంటే. రాజకీయాల్లో ఎదుగుతూ 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 రాజకీయవేత్తగా తక్కువై ఓ భాషా పాండిత్యము, ఓ తత్వవేత్తగా, ఒక దార్శనికుడుగా జాతీయ స్థాయిలో ఎదగడం అంటే అది మామూలు మాట కాదు. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది ఇది. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. హాస్పిటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. పేషెంట్ల వెంట వచ్చే సహాయకులు తమతో సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాదాపు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుర్కగూడెం కూసుమంచి మార్గంలో రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల లభ్యత, వ్యవసాయ అధికారుల సలహాలపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కూసుమంచి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచారు. ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రజల భద్రత కోసం మాజీ ఎంపీపీ శ్రీశైలంతో పాటు దాతల సహకారంతో అధునాతన టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు ఎమ్మెల్యే ఐలయ్య. ఆలేరులో ఒక రోల్ మోడల్గా ఈ బావుపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఈ గ్రామాన్ని ఆలేరు అన్ని గ్రామాల ఆదర్శంగా తీసుకోవాలి. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబాలను పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే. కాశీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత బన్న ఆశాలు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. హాజీపూర్ మండలం పడతనపల్లి మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి కుటుంబీకులను పరామర్శించారు. కృష్ణమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జగిత్యాల జిల్లా చెందోలి గ్రామంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ కుటుంబీకులను కలిసి మాట్లాడారు. చంద్రశేఖరరావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల గుండెపోటుతో మరణించారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. ఇందులో మొదటి విడతలో 1600 మెగావాట్ల విద్యుత్తును జనరేట్ చేస్తున్నారని చెప్పారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం గాలికొదిలేస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రాలకు వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సానుకూల చర్యలు తీసుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి.
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించి దేశానికి తొలి మెడల్ అందించింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరీలో పథకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచింది మను భాకర్. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది. షూటింగ్ లో మను భాకర్ కాంస్య పథకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించి కాంస్యం గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ గెలిచిన తొలి పథకంగా నిలిచింది. అలాగే ఒలింపిక్స్ షూటింగ్ లో పథకం సాధించిన తొలి మహిళగాను రికార్డు సృష్టించారు మను. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను భాకర్ 3వ స్థానం సాధించింది. మిగిలిన భారత షూటర్లు నిరాశపరిచిన చోటే మను అదరగొట్టారు. మరోవైపు దక్షిణ కొరియా ప్లేయర్లు తొలి 2 స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. గత టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మను భాకర్ నిరాశపరిచారు. గన్లో సాంకేతిక సమస్యతో మెడల్ సాధించకుండానే వెనుదిరిగారు. టోక్యోలో పాల్గొన్న 3 ఈవెంట్లలో ఒక్క దాంట్లోనూ ఫైనల్ చేరుకోలేదు. ఈసారి మాత్రం గతానికి భిన్నంగా 22 ఏళ్ల మను భాకర్ అంచనాలను అందుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 20 ఏళ్ల తర్వాత పథకం సాధించారు. ఒలింపిక్స్ షూటింగ్ లో మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు 2004 ఏథెన్స్ క్రీడల్లో భారత షూటర్ సుమా షిరూర్ ఫైనల్ వరకు చేరారు. ఒలింపిక్స్ లో మను భాకర్ విజయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హర్యానాలోని ఆమె స్వగ్రామంలో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మను భాకర్ పోటీపడే మరో 2 ఈవెంట్లలో గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు ఆమె తల్లిదండ్రులు. पूरा देश खुश है। मनु ने शुरुआत की है ओलंपिक में मेडल से और अभी तो मनु के इवेंट्स बाकी हैं। उसके लिए मैं आप सबका, देशवासियों का बहुत धन्यवाद करता हूँ। मनु को जहाँ पे भी मदद मिली है वो लगभग हर कॉर्नर से मदद मिली है। देशवासियों के दुआएं और आशीर्वाद से वो ये कर पाई। आप सभी का बहुत बहुत धन्यवाद। आप सभी के प्यार को देखते हुए मनु के प्रति जो प्यार आप लोगों का वो तहे दिल से मैं इनके बात कर लेना आप के प्यार को देखते हुए मेरी मनु से कभी कोई उम्मीद नहीं रही। बस मेरा ये रहता कि मेरी बेटी जहाँ जाए ना वहाँ से खुश होके घर आए बस। పారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను భాకర్ ను అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎంతో మంది క్రీడాకారులు మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా మనుకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణమైన నైపుణ్యం, పట్టుదలతోనే మను భాకర్ గొప్ప విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ భారత అమ్మాయిలు ఒలింపిక్స్ లో అద్భుతమైన ఆరంభాన్ని అందించారంటూ ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో మరో 2 ఈవెంట్లలో పోటీ పడనున్నారు మను భాకర్. 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బరిలోకి దిగనున్నారు. దీంతో ఆ పోటీల్లో మను స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.